హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈ రోజు క్వశ్చన్ మనకి పర్యావరణానికి సంబంధించి మనం తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 25th July 2024. Analyze the role of sustainable development goals in environmental protection. Discuss the challenges in balancing development and environmental conservation in India. పర్యావరణ పరిరక్షణలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పాత్రను విశ్లేషించండి. భారతదేశంలో అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ సమతుల్యం చేయడంలో ఉన్న సవాళ్ళను చర్చించండి అని ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ చూడగానే మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ 3 steps, రైట్? 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్. అది ఫస్ట్ మనం క్వశ్చన్ రీడింగ్ అనేది ఒక 1 minute కేటాయించాలనేది చెప్పుకున్నాం అట్లీస్ట్, రైట్? సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ ఏంటి? SDGs, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి అడిగారు. అది పర్యావరణ పరిరక్షణ నేపథ్యం, రైట్? అది ఐడెంటిఫై చేయాలి. అంటే ఈ క్వశ్చన్ లేదా ఈ టాపిక్ కి సంబంధించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే గానీ మనం ఆన్సర్ రాయలేం, కాబట్టి అన్ని కాన్సెప్ట్స్ మీరు తరువుగా ఉండేలా చూసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ గా ఇచ్చారు అనేది చూసుకుంటే 2 parts ఇచ్చారు. ఒకటి రోల్ అడిగారు పాత్రకి సంబంధించి, 2 ఆ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని మధ్యలో భారతదేశంలో అభివృద్ధి అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ సమతుల్యం చేయడంలో ఉన్న సవాళ్ళు అయితే 2వ part లో అడిగారు. అయితే క్వశ్చన్ ట్యాగ్స్ అయితే మనకు 2 ఉన్నాయి. అనలైజ్ అనేది ఒకటి చూసుకుంటే, అనలైజ్ అంటే ఏంటి? ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లేదా డేటాకి సంబంధించి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ తో మన ఆన్సర్ అయితే కంప్లీట్ చేయాలి. దాంతో పాటు మనకి డిస్కస్ అనే కీవర్డ్ ఇచ్చారు. డిస్కస్ అంటే ఎప్పుడు మనం డిబేట్, చర్చగా తీసుకుంటాం. అందులో మనం పాజిటివ్స్ రాయాల్సి ఉంటుంది, నెగిటివ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఆ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? ఈ 3 ప్యాటర్న్ లో చూసుకుంటే ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ లో కొంత రోల్ అంటే ఆటోమేటిక్ గా పాజిటివ్ సైడ్ రాస్తాం, కాబట్టి డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ కి అగైన్ మనం ఇక్కడ పాజిటివ్ నోట్ లో రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఛాలెంజెస్ అయితే మనం ఇక్కడ కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ కొన్ని తీసుకోవాల్సిన చర్యలు అయితే ఇస్తాం, రైట్? అది క్వశ్చన్ ట్యాగ్స్ అనలైజ్ చేస్తే ఇలా చేయాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే కీవర్డ్స్ అయితే ఇక్కడ రోల్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్, అంటే పాత్ర అనేది ఇంపార్టెంట్ కీవర్డ్. అదే విధంగా సవాళ్ళు ఏదైతే ఉందో ఆ సవాళ్ళకు సంబంధించి కూడా, దాంతో పాటు అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. ఇక్కడ చాలా మంది ఆన్సర్స్ రాసేటప్పుడు సవాళ్ళు దీనికి సంబంధం లేకుండా రాస్తున్నారు. అది కూడా ఇక్కడ భారతదేశంలో అని ఇచ్చారు. ఈ భారతదేశంలో అనే ఇంపార్టెంట్ కీవర్డ్ కూడా ఇందులో చాలా గమనించాలి. సో భారతదేశానికి సంబంధించి మాత్రమే సవాల్ రాయాలి, రైట్? సో అయితే ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఇలా మనం విభజించుకుంటాం క్లియర్ కట్ గా. అసలు క్వశ్చన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ కూడా మనం ఇలా విశ్లేషించుకుంటే ఈజీ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి సెకండ్ స్టెప్ లో మనం ఈ టాపిక్ కి సంబంధించి అన్ని అంశాలు మనం ఒకసారి కళ్ళు మూసుకొని రీకాల్ చేసుకుంటాం అనమాట. అంటే గుర్తు తెచ్చుకుంటాం 1 by 1 ఏ పర్టికులర్ స్కీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇనిషియేటివ్స్, కార్యక్రమాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, చట్టాలు ఏమైనా ఉన్నాయా, ఇంపార్టెంట్ క్యాంపెయిన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఎస్టీజీ కాన్సెప్ట్ కాబట్టి ఎస్టీజీలో టోటల్ 17 గోల్లు ఉన్నాయి కాబట్టి లక్ష్యాలు. సో దాని గురించి మనం అన్ని రాయాల్సిన అవసరం లేదు, కొన్ని రీకాల్ చేసుకునే దీనికి సంబంధించి మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్లో చార్ట్ ఏ విధంగా వేయాలి అనేది పక్కన పెడితే, ఇక్కడ అంశాలకు సంబంధించి మనం రీకాల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇండియా తరపు నుంచి మనం ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, అంతర్జాతీయ సౌర కూటమి అనేది ఉంది. అదేవిధంగా కొన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయి. నేషనల్ యాక్షన్ ప్లాన్ యాక్షన్ అనేది, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, NAPCC అనేది. అదేవిధంగా మనకి కొన్ని సాగరమాల ప్రాజెక్టులు లాంటివి ఉన్నాయి, రైట్? ఇలాంటివన్నీ మనం రీకాల్ చేసుకోవాలి, ఏది ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అన్నారు కాబట్టి పర్యావరణానికి సంబంధించి ఇస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఉంది, రైట్? అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఉంది. ఇలాంటివి కూడా మన ఆన్సర్ లో ఉండేలా చూసుకోవాలి. అంటే ఏ అంశాలు, ఏ కీవర్డ్స్ ఆన్సర్ లో ఉంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది మన బ్రెయిన్ స్టార్మింగ్ స్టెప్ లోనే మనం తీసుకోవాలి, రైట్? నెక్స్ట్ మనం ఈ 2 steps చేసిన తర్వాత మన ఆన్సర్ అయితే ఈజీగా ఒక 6 minutes లో రాయొచ్చు ఈజీగా. సో టోటల్ మనకి 8 minutes లో కంప్లీట్ చేసే ఆన్సర్. అయితే ఇక్కడ ప్రెజెంటేషన్ పర్పస్ లో మనం ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే, ఇది పర్యావరణానికి సంబంధించి కాబట్టి ఒక ఫ్లో చార్ట్ తప్పించి మనం డయాగ్రామ్స్ అనేవి ఇక్కడ డ్రా చేసే సందర్భాలు అయితే లేవు. అదే భూగోళ శాస్త్రం కానీ లేదా ఎకానమీకి సంబంధించిన ఫ్లో చార్ట్స్ కానీ వేరే సబ్జెక్ట్స్ కి మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫ్లో చార్ట్ యూజ్ చేసుకోవచ్చు, రైట్? ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది మనం విధానంలో చూద్దాం. అయితే ఈ అప్రోచ్ అనేది ఈ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ ఒక
మంచి ఇంట్రడక్షన్ తో మనం ఆన్సర్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ దీనికి సంబంధించి మంచిగా ఎలా స్టార్ట్ చేయాలంటే చాలా మంది డెఫినేషన్స్ తో స్టార్ట్ చేస్తున్నారు. అది ప్రీవియస్ ట్రెండ్. ఇప్పుడు వచ్చే ట్రెండ్ ఏంటంటే మనకి ఇచ్చిన టాపిక్ ఏదైతే ఉందో టాపిక్ కి సంబంధించి సిఏ ఇంట్రడక్షన్ తో పాటు స్టాటిక్ అనేది మనం ఫిల్ చేయాలి. అప్పుడు ఒక ఫ్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆ టాపిక్ రీసెంట్ గా కంటెక్స్ట్ అనమాట. మనం ఏదైనా కరెంట్ ఇష్యూస్ చదివినప్పుడు కంటెక్స్ట్ అనేది చెప్తారు ఫస్ట్, రైట్? ఆ నేపథ్యానికి సంబంధించి కంటెక్స్ట్ అనేది మనం సందర్భానికి సంబంధించి చెప్తారు. నెక్స్ట్ నేపథ్యం లేదా బ్యాక్గ్రౌండ్ సంబంధించి చెప్తాం. అలాగే ఈ ఆన్సర్ రైటింగ్ లో కూడా ఇది ఫాలో అవ్వాలి మనం. అయితే ఇటీవలి సందర్భంలో పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత ఏముంది అనేది ఇక్కడ మనం లింక్ చేస్తాం. ఫస్ట్ సిఏ ఇంట్రడక్షన్ వైజ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇటీవల సందర్భంగా యుఎన్ఈపి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఏదైతుందో 2023 ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు అనమాట, రైట్? అంటే మనకి ఉద్గారాల భేదాలకు సంబంధించి మనకి అంతరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి నివేదిక అనమాట, రైట్? ఈజీఆర్, రైట్? ఈ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ కి సంబంధించి ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలను చేరుకోవడంలో తేడా తక్షణ మనకి చర్యలు చాలా అవసరం అని ఇక్కడ యుఎన్ఈపి అనేది చెప్పింది. సో ఈ నేపథ్యంలో మనకి ఈ ఎస్టీజీ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ రక్షణను ప్రేరేపించడంలో చాలా పాత్ర పోషిస్తాయి అనేది కూడా మనం లింక్ చేయాలన్నమాట, రైట్? ఈ నేపథ్యంలో మనకి ఈ ప్రాముఖ్యత ఏంటనేది ఇక్కడే ఒక కనెక్షన్ అనేది ఇస్తాం. అది 2 నుంచి 3 లైన్స్ లో రాస్తాం. లేదా సుస్థిరాభివృద్ధి యొక్క అత్యవసరత ఏదైతే ఉందో స్పష్టం చేసే నివేదికగా మనం ఇక్కడ తీసుకున్నాం, రైట్? ఈ 2 సందర్భాలు ఒకటే, రైట్? ఇది ఏదైనా మనం తీసుకోవచ్చు, రైట్? సో అదే విధంగా ఇక్కడ మనం స్టాటిక్ పార్ట్ ఏదిగా మనం లింక్ చేయొచ్చు అంటే దీని నేపథ్యం అంటే ఎస్టీజీలో ఒక 17 గోల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015 నుంచి 30కి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం కదా. సో ఇది మనం లింక్ చేస్తాం. లేదా మనకున్న 17 లక్ష్యాల్లో కొన్ని లక్ష్యాలు మన పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మనం ఇక్కడ ఫ్లో చార్ట్స్ తో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇది ఈజీ ప్రాసెస్, రైట్? ఇది ఇంట్రడక్షన్ పార్ట్ లో బాడీ పార్ట్ కి వెళ్లే ముందు మనం ఈ ప్రక్రియ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పాత్ర అనేది ఫస్ట్ కీవర్డ్ గా మనం చూసాం, రైట్? దాన్ని అడ్రస్ చేయాలి. ఇక్కడ అనలైజ్ అని ఇచ్చారు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిపోర్ట్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్, రైట్? వాతావరణ పరిరక్షణ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఫస్ట్ ఎస్టీజీ 13 గోల్ లో మనం చూసుకోవచ్చు లక్ష్యానికి సంబంధించి. ఇక్కడ ఆవశ్యకమైన మార్పులు అదేవిధంగా వాతావరణ మార్పులు వాటి ప్రభావాలను ఎదుర్కోవాలి అనేది ఇది నిర్వచించింది. అయితే ఇక్కడ భారతదేశం యొక్క ఏదైతే వాతావరణంపై జాతీయ చర్య ప్రణాళిక ఏదైతే ఉందో NAPCC నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది దానికి సంబంధించి ఈ లక్ష్యంతో అనుసంధానమై సుస్థిరాభివృద్ధిని ప్రేరేపించడానికి మనం కృషి చేస్తున్నాం. ఇండియాకి సంబంధించి అది లింక్ చేయొచ్చు ఎగ్జాంపుల్. నెక్స్ట్ SDG 14 సముద్ర జల జీవుల పరిరక్షణగా తీసుకున్నాం. మహాసముద్రాలు కావచ్చు జల సాధనాలు కావచ్చు పరిరక్షించేందుకు సుస్థిరంగా ఉపయోగించేందుకు లక్ష్యంగా ఇది తీసుకున్నాం. అయితే ఇక్కడ సాగరమాల ప్రాజెక్ట్ ని మనం తీసుకోవచ్చు. సాగరమాల, రైట్? ఈ సాగరమాల ప్రాజెక్ట్ కి సంబంధించి మనం చూసుకుంటే తీర ప్రాంతాలు కావచ్చు మానవ వనరులను సుస్థిరంగా అభివృద్ధి చేయాలనే నేపథ్యంలో దృష్టి సారించాం ఈ సాగరమాల కార్యక్రమం. ఇది కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. SDG 15 అయితే భూమిపై జీవుల పరిరక్షణగా మనం ఇది తీసుకుంటాం. ఇందులో ముఖ్యంగా మనం భూమి పర్యావరణ వ్యవస్థ ఏదైతే ఉందో పరిరక్షించడానికి పర్యావరణ సంరక్షణ కాపాడడానికి అడవులను మనం సుస్థిరంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఇది గోల్ అయితే పెట్టుకున్నాం. భారతదేశం యొక్క జాతీయ జీవ వైవిధ్య చర్య ప్రణాళిక నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ అయితే మనకు ఉంది. సో దాన్ని మనం ఈ అనుసంధానించి నాటి విలువైన జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి ఇది కృషి చేస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ప్రతి పాయింట్ కి మనం ఒక జస్టిఫికేషన్ గా ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలి అనేది మర్చిపోకూడదు. సో నెక్స్ట్ మనం పార్ట్ చూసుకుంటే ఈ సెకండ్ పార్ట్ లోకి వస్తే డిస్కస్ అనే కీవర్డ్ ని అడ్రస్ చేసే ముందు మనకి ఛాలెంజెస్ అడిగారు కాబట్టి భారతదేశంలో అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ సమతుల్యతో సవాళ్ళు. సో ఏ క్వశ్చన్ లో ఏదైతే కీవర్డ్ లాగా ఇచ్చారో అదే నేను ఇక్కడ సైడ్ హెడ్డింగ్ గా యూజ్ చేశాను. అది మనకు ఒక క్రమశిక్షణ అనేది మన ఆన్సర్ రైటింగ్ లో ఒక ఫ్లో అనేది ఎగ్జామినర్ ని గౌరవించినట్టు ఉంటుంది. అంటే మనకి మన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ కీవర్డ్స్ గా మనం హెడ్డింగ్స్ పెడితే వాళ్ళకి అర్థం కావాలి కదా. సో అక్కడ ఎగ్జామినర్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ క్లియర్ గా మన హెడ్డింగ్స్ అయితే ఉండాలి. వేగవంతమైన పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అభివృద్ధి
చేసే నేపథ్యంలో పర్యావరణ సమతుల్యత అనేది పాటించాలి, పరిరక్షణ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి. సో ఇది జరగట్లేదు. దీంట్లో సవాళ్ళు ఏంటి అనేది మనం ఇక్కడ అడ్రస్ చేయమన్నారు, రైట్? ఇక్కడ చాలా మంది ఏంటంటే ఓన్లీ సవాల్ అనేది రాశారు. ఇక్కడ ఈ పర్టికులర్ కీవర్డ్ ని అడ్రస్ చేయలేదు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో అయితే వేగవంతమైన పట్టణీకరణ అనేది, పారిశ్రామికీకరణ అనేది జరుగుతుంది అభివృద్ధి నేపథ్యంలో. దీనికి సంబంధించి మనకి రీసెంట్ గా ఎగ్జాంపుల్స్ అయితే మనం చెప్పొచ్చు. ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాంటివి, రైట్ ఎగ్జాంపుల్స్. సో పరిశ్రమల అభివృద్ధిని ఉద్దేశించినప్పటికీ ఇది పర్యావరణ ప్రమాదాలు అయితే కలుగజేస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అటవీ నిర్మూలన మరియు జీవ వైవిధ్య నష్టం. ఎప్పుడైతే మనకి అడవులు పెంచుతామో దాన్ని మనం పర్యావరణ పరిరక్షణ మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. బట్ ఇక్కడ అభివృద్ధి కోసం ఏదైనా ప్రాజెక్టుల కోసం అడవులు నరుకుతున్నాం. సో అడవులు నరకడం వల్ల దాన్ని మళ్ళీ జీవ వైవిధ్యం అయితే నష్టపోతుంది. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ అడవుల నాశనం, జీవ వైవిధ్య నష్టం వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇక్కడ భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.6 మిలియన్ హెక్టార్ల అడవులను మనం నష్టపోతున్నాం అనేది ఇక్కడ తెలుస్తుంది ఒక నివేదిక ప్రకారం. సో ఇలాంటి నివేదికలు అనేది మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. అంటే కొన్ని పర్టికులర్ ఇంపార్టెంట్ నివేదికలు మనం అడ్రస్ చేయొచ్చు. బట్ మనకి ఈ ఫ్యాక్ట్ గుర్తుంటే నివేదిక చెప్పినా పర్లేదు, ఒక నివేదిక ప్రకారం అని మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది, రైట్? నెక్స్ట్ కాలుష్యం ప్రకారం మనం చూసుకుంటే మురుగు కావచ్చు, అంటే గాలి, నీరు, నేల ఇలాంటి ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి రీసెంట్ గా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ నివేదిక ఏం చెప్పిందంటే భారతదేశంలో ప్రధాన నగరాలు తరచుగా గాలి నాణ్యత ప్రమాణాలను మనం సర్దుబాటు చేయట్లేదు, అంటే ఫాలో అవ్వట్లేదు. ఇది ప్రజా ఆరోగ్యం మరియు పర్యావరణంపై ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఈ నివేదిక తెలిపింది. సో ఇలాంటివి మనం రిపోర్ట్స్ కానీ కొన్ని సూచికలు కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి. వాతావరణ మార్పు దుర్బలత్వం కూడా, అంటే వాతావరణ మార్పులోనే మార్పులు అనేది మనం చూస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మనకి 2023 అధిక ఉష్ణోగ్రత సంవత్సరంగా మనం చెప్తుంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత 2024 అయితే కంపల్సరీ 2025లో మనం 2024 అధిక ఉష్ణోగ్రత సంవత్సరంగా చెప్తాం. ఇలా ప్రతి సంవత్సరం మార్పు అనేది జరుగుతుంది. సో అక్కడ వాతావరణ మార్పుల ప్రభావాలు ఎక్కువగా లోనవుతుంది. ఉదాహరణ రీసెంట్ గా మనకి హీట్ వేవ్స్ అనేవి కూడా మనం చూసాం, రైట్? హీట్ వేవ్స్ లాంటివి ఎగ్జాంపుల్స్ గా మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది, అంటే ప్రపంచ వాతావరణ ప్రమాద సూచికి సంబంధించి మనం చూసుకుంటే భారతదేశ వాతావరణ మార్పు ప్రభావం ఎక్కువగా 10 దేశాల్లో భారతదేశంలో ర్యాంక్ అయితే ఉందనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే టాప్ 10 లో ఇండియా ఉంది ఈ పర్టికులర్ సూచికలో అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇలాంటి సూచికలు నివేదికలు మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అయితే సవాళ్ళు కంప్లీట్ చేశాక ఆ సవాళ్ళు సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు కూడా రాయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి అవసరమైన చర్యల్లో పర్యావరణ నిబంధనలను బలోపేతం చేయడం అనేది ఒకటి మనగా చెప్పొచ్చు. అభివృద్ధి విధానాల్లో సుస్థిరమైన ఆచరణను నిర్ధారించడానికి కఠినమైన పర్యావరణ నిబంధనలు అయితే మనం అమలు చేయాలి. అంటే ఇక్కడ మనకున్న బెస్ట్ ప్రక్రియలు ఏంటి? ఎన్జిటి అనే చట్టం ఉంది. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఉంది. అదే విధంగా మనకున్న EIA ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పర్యావరణ ప్రభావ అంచనా అనేది కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. వీటిని కరెక్ట్ గా అమలు చేస్తే దీన్ని మనం ఫాలో అవ్వచ్చు, రైట్? నెక్స్ట్ పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం. ఇక్కడ మనకి ఆల్రెడీ ISA ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది ఉంది. సో అంతర్జాతీయ సౌర కూటమి వంటి ఆవిష్కరణలు మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, రైట్? సో అదే విధంగా సుస్థిర పట్టణ ప్రణాళిక, మనకు ఆల్రెడీ స్మార్ట్ సిటీ మిషన్ అనేది ఉంది, స్మార్ట్ సిటీ ప్లాన్ అనేది, రైట్? ఇలాంటి ప్రణాళికలు మనకి సమగ్రమైన సుస్థిరమైన ఆచరణలు అయితే కలిగి ఉంటాయి. పర్యావరణాన్ని రక్షిస్తూ మనకి సుస్థిర నగర ప్రణాళిక విధానాలను అభివృద్ధి చేయాలి అనేది ఇక్కడ చెప్తాం. సామాజిక భాగస్వామ్యం అయితే చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఉమ్మడి అటవీ నిర్వహణ అనేది ఇక్కడ మనం చెప్పొచ్చు. అంటే JFM జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది వంటి ప్రోగ్రాంలు మనకి సముదాయాలను అడవి సంరక్షణలో భాగస్వామ్యం చేసేటట్లు సాక్ష్యాలు అయితే మనకు ఉన్నాయి. అంటే ఉదాహరణకు సంబంధించి ఉమ్మడి అటవీ నిర్వహణ అనేది ఒకటి చెప్పొచ్చు. పరిశోధన మరియు అభివృద్ధి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. సో దీంట్లో గవర్నమెంట్ అయితే పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఎక్కువగా మనకి వ్యర్థాల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా నీటి సంరక్షణ కావచ్చు,
దాంతోపాటు మనకి సుస్థిర వ్యవసాయం కావచ్చు. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది మనం ఇక్కడ చెప్తాం. ఫైనల్ గా మనం కంక్లూజన్ లో ముగింపుకు వచ్చేసరికి 1.5 లైన్ లో భవిష్యత్తును ఉద్దేశించి ఒక లైన్ తో ముగిస్తాం. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి మనం పైన పేర్కొన్న చర్యలు ఫాలో అయితే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పర్యావరణ పరిరక్షణను నిర్ధారించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని, సామాజిక శ్రేయస్సును కూడా ప్రోత్సహిస్తాయి అనేది చెప్పొచ్చు. లేదా మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు జాతీయ విధానాల్లో సమగ్రంగా మనం పొందిపరిస్తే అభివృద్ధి మరియు పర్యావరణ సంరక్షణ మధ్య మనం ఏదైతే క్వశ్చన్ లో అడ్రస్ చేశారో సెకండ్ పార్ట్ దాన్ని ఇక్కడ లింక్ చేస్తాం. రైట్, ఇక్కడ ఉన్న సవాళ్ళను మనం అధిగమించి ముందుకు తీసుకెళ్లొచ్చు అనేది ఇక్కడ చెప్పొచ్చు. రైట్, ఇది మనకి ఫ్యూచరిస్టిక్ నోట్, ఇది బెస్ట్ అప్రోచ్ దీనికి. ఈ ఆన్సర్ కి అన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు ఆన్సర్ మనం గమనిస్తే హస్నుద్దీన్ రాశారు. సో ప్రజలు మరియు ప్రభుత్వం భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ అవసరాలను విచక్షణాయుతంగా తీర్చుకుంటూ పర్యావరణ ఆర్థిక సాంఘిక అభివృద్ధి సాధించడమే సుస్థిర అభివృద్ధి అని బ్రెంట్లాండ్ కమిషన్ చెప్పారని చెప్పాం. రైట్, ఇలాంటి డెఫినేషన్స్ ఆథెంటిక్ లేదా అఫీషియల్ డెఫినేషన్స్ అనేవి రాయడం మంచిదని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, అదే ఇక్కడ చేశారు. వెరీ గుడ్. బట్ ఇక్కడ డెఫినేషన్స్ తో కాకుండా రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో రాయడం అలవాటు చేసుకోండి. అంటే కొత్తగా రాస్తున్నారు, దీనికి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మనం. రైట్, పునరుత్పాదక వనరులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత తరాలకు సంబంధించి మనకి భవిష్యత్తు ఉన్నదని సమతుల్యంగా వాడుకుంటే పునర్వినియోగం ఎందుకు అనేది ఇక్కడ జస్ట్ చిన్న ఫ్లో చార్ట్ లో మనకి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పాత్రకి సంబంధించి మనకి ఎన్ని ఇక్కడ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ స్థానంలో దీన్ని తీసుకొచ్చారని, అదే విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే కొంత అయితే ఇక్కడ చెప్పారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే విధంగా మనకి భారతదేశంలో పర్యావరణ పరిరక్షణలో ఉన్న సవాళ్ళకు సంబంధించి మనం మాట్లాడుకుంటే జనాభా పెరుగుతున్న జీవన ప్రమాణాలతో జనాభా పెరుగుదల అనేది ఒక డెవలప్మెంట్ ప్రక్రియలో భాగంగా ఉంటుంది. సో ఒక పక్క పర్యావరణ పరిరక్షణ కూడా ఆటంకంగా ఉంది. పట్టణీకరణ అనేది కూడా ఇక్కడ రాశారు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పరిశ్రమలకు సంబంధించి వాయు కాలుష్యం అనేది కూడా మనం ఇక్కడ చెప్తున్నాం. జీవన విధానాలు కూడా అంటే మారుతున్న జీవన శైలికి సంబంధించి వాతావరణ ప్రగతి సూచికలో ఇక్కడ భారత ర్యాంక్ ఏదైతే ఉందో 2024కి 176గా ఉందనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్, క్లియర్. క్లైంట్ మార్పుల సూచికలో మనకి మాట్లాడితే క్లైమేట్ మార్పుల సూచికలో 2024 భారత్కు 7గా ఉందనేది కూడా చెప్పారు. వెరీ గుడ్. సో అయితే ఇక్కడ ముఖ్యంగా నెక్స్ట్ మనకి అవసరమైన చర్యలకు సంబంధించి మాట్లాడుకుంటే నెట్ జీరో ఎమిషన్స్ కావచ్చు, తటస్థ ఎయిర్పోర్ట్ మరియు రైల్వే స్టేషన్స్ కర్బన రహితమైనవిగా మనకు ఉండాలని, పునరుత్పాదక ఇంధనాలకు సంబంధించి జీరో కార్బన్ నగరాలు మనం ఫాలో అవ్వాలనేది కూడా చెప్పారు. సో రైట్, ఇలాంటి కోటెడ్ గా రాశారు. కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే బాగానే ఇచ్చారు. సో బట్ ఇక్కడ సవాళ్ళకు వచ్చేసరికి ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. పట్టణీకరణకు సంబంధించి కానీ, లేదా పారిశ్రమలకు సంబంధించి, కొన్ని వాయు కాలుష్యం రీసెంట్ గా మనం చూడొచ్చు, లేదా మనకి ఈ ఢిల్లీ మెట్రో కారిడార్ అని చెప్పుకున్నాం కదా, ఢిల్లీ ముంబై కారిడార్, ఎకనామిక్ కారిడార్, అది కూడా. సో ఇక్కడ జీవన విధానాలకు సంబంధించి మనకి లైఫ్ క్యాంపెయిన్ ని మనం అవసరమైన చర్యల్లో లింక్ చేయొచ్చు. ఇలాంటివన్నీ మనం ఎగ్జాంపుల్స్ ఆర్ నివేదికలు అక్కడే ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకోవాలి. ప్రపంచ జనాభాలో భారత జనాభా 17%, అందులో కర్బన ఉద్గారాలు 5%, ఇంధన వనరుల వినియోగం, పునరుత్పాదక వాటాను 25% నుంచి 40% పెంచాలి. మరియు సుస్థిరాభివృద్ధిలో భాగంగా స్వచ్ఛ భారత్ ప్లాస్టిక్ బదులు స్టీల్ బ్యాగ్స్ అనేవి మనకి వంటికి ముందు తీసుకెళ్ళాలి. ఇవన్నీ వాస్తవంగా ఉండాలంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్ జీడిపి 15% కేటాయించాలనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. ఓకే, గుడ్. బట్ ఇక్కడ లెందీ కంక్లూజన్ అయితే ఉంది. మనకి 2 నుంచి 3 లైన్ లో కంప్లీట్ చేయడానికి చూడండి. కొంత క్లమ్జీ అయితే ఉంది ఆన్సర్లు, అంటే పర్టికులర్ గా ఈ ఫ్లో చార్ట్స్ వేసేటప్పుడు కొంత క్లియర్ గా చూడండి. అదే విధంగా కొంత ఇంకా హ్యాండ్ రైటింగ్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. రౌండ్ గా రాయడానికి ట్రై చేయండి. కొంత అది వర్డ్ టు వర్డ్ మనకి గ్యాప్స్ కూడా ఉంటే ఇంకా నీట్ గా కనిపిస్తుంది. నో ప్రాబ్లం. ఇది గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేసుకుంటే మనం ఇంకా ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. కొంతవరకు మనం అర్థం చేసుకుంటే ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ కావచ్చు, హ్యాండ్ రైటింగ్ కావచ్చు, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ½ మార్క్ 1 మార్క్, లేదా మనం మంచి కంటెంట్ రాస్తున్నప్పుడు దాన్ని స్పాయిల్ చేసే అవకాశం ఉంది. అవి కూడా మనం ఫాలో అవ్వాలి. రైట్, సో అర్థమైతే సరిపోదు, మనకి ఇంకా అర్థవంతంగా ఉండాలి. అదేవిధంగా అందంగా ఉండేలాగా మనం ప్రాక్టీస్ చేస్తే ఇంత బాగా రాసిన, ఒకేసారి ఎక్కువ క్వశ్చన్ రాసినప్పుడు మనకి కొంత తేడా కల్పించడం మనం గమనిస్తాం. సో నో ప్రాబ్లం. అయితే ఇక్కడ
హోలిస్టిక్ గా కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ఒకటి మిస్ అయింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పాత్ర ఏదైతే ఉందో దాన్ని కూడా లింక్ చేశారు. ఇక్కడ ఎస్టీజీ గోల్స్ అనేవి మనకి ఇక్కడ ఫ్లో చార్ట్ లో కనిపిస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. అది కూడా అబ్జర్వ్ చేయండి. సో చాలా మంది రాశారు, ఒక ఫ్లో అనేది కంటిన్యూటీ అనేది లేకుండా కొంతమంది అయితే ఆన్సర్స్ పంపిస్తున్నారు. అది చూసుకోండి. మనం డైలీ 3 స్టెప్స్ అనేవి మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ అది అందరూ ఫాలో అవ్వాలని, క్వశ్చన్ ని ఫస్ట్ ఉన్న కీవర్డ్స్ ని, క్వశ్చన్ ట్యాగ్స్ ని అడ్రస్ చేస్తేనే ఎగ్జామర్ ఇంప్రెస్ అవుతారు. అది గమనించాలి. సో ఇందులో ఉన్న సవాళ్ళకి సంబంధించి బాగానే రాశారు. ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కనెక్టివిటీతో ఉన్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో కీవర్డ్స్ దాన్ని అడ్రస్ అయితే చేశారు. కొన్ని మనం ఇంకా చేసుకోవాల్సిన మార్పులు అయితే ఆన్సర్స్ లో ఉన్నాయి. అంటే ఇంట్రడక్షన్ లో కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఫ్లో చార్ట్ మిస్ అయింది. అది ఇంక్లూడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, వేరే ఫ్లో చార్ట్ ఓకే, అది నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ అయితే సవాల్లో ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ మనకి అవసరమైన చర్యల్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అవసరం. కంక్లూజన్ ఇంకా కన్సైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ ఫాలో అవ్వండి. కంపల్సరీ ఇంకా మనం గెయిన్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్ ఈ ఆన్సర్ కి మనం 5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి పర్వాలేదు, నో ప్రాబ్లం. మనం ఇంకా గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా ముందు ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి, ఏది ఇంపార్టెంట్, ఏది అనవసరం అనేది తెలుసుకుంటే చాలు. రైట్. సో అయితే మెయిన్ సెక్షన్ ఫ్రీ ఇనిషియేటివ్ కి సంబంధించి టుమారో క్వశ్చన్ చూస్తే డే 27 కి సంబంధించి క్వశ్చన్ ఫర్ 26 July 2024. అనలైజ్ ద రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, డిస్కస్ దేర్ కాంట్రిబ్యూషన్స్ అండ్ ద ఇంపాక్ట్ ఆన్ ద ఓవరాల్ మూవ్మెంట్. భారత స్వాతంత్ర పోరాటంలో మహిళల పాత్రను విశ్లేషించండి, మొత్తం ఉద్యమంలో వారి సహకారం మరియు ప్రభావం గురించి చర్చించండి అని ఇచ్చారు. ఇది చరిత్రకు సంబంధించి మనం తీసుకుంటాం, ఆధునిక భారత చరిత్ర అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎక్కువగా చూసే ప్రశ్నే, మనకి రొటీన్ ప్రశ్నే. బట్ దాన్ని ఇంకా మనం ఎలా అడగచ్చు అనే నేపథ్యంలో ఈ ఆన్సర్ ని ఇలా డిజైన్ చేశాను నేను. చాలా జాగ్రత్తగా ఆన్సర్ రాసి పంపించండి. కీవర్డ్స్ అన్ని, క్వశ్చన్ ట్యాగ్స్ అన్ని అర్థం చేసుకుని రైట్ మీ ఆన్సర్స్ ని పర్ఫెక్ట్ గా స్కాన్ చేసి AKS యాప్ అసైన్మెంట్ సెక్షన్ లో అప్లోడ్ చేయండి. దానికి సంబంధించిన సమాచారం వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.